వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. పాయకరావుపేటలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. సినీ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సినీ పెద్దలు. త్వరలో కమిటీ ప్రకటించి ప్రభుత్వానికి వెల్లడిస్తామన్న నిర్మాత సి కళ్యాణ్. ఏడు పదుల వయసులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు చేసిన వృద్ధ మాస్టారు. ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్న మచిలీపట్నం పోలీసులు. ఒడిశా విజిలెన్స్ అధికారుల వలలో చిక్కిన భారీ అవినీతి తిమింగలం. చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ ఇంట్లో లెక్కకు మించి నగదు స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హోంమంత్రి అనిత అనకాపల్లి జల్లి పాయకరావుపేటలో పర్యటించారు. ఉద్దండపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావు ఇటీవలే ఆపరేషన్ చేయించుకోవడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గ్రామంలోని ఆవాల గోవిందు ఇంటి వద్ద స్వయంగా టీ కాచారు. అనంతరం రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు మంత్రి అనిత. అంటే నాకు ఇమిడియట్ గా నేను అప్పుడప్పుడు సర్ప్రైజ్ విజిట్లు కూడా అనుకోండి కనుక లోపలికి వెళ్తున్నాను. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు అన్ని జాగ్రత్తలు చూసుకుని మహానాయకులు చూసారా చాలా బాగా అతను షుగర్ వచ్చిందా? గౌరవంగా తెచ్చిస్తున్నారా? మీకు నమస్తే పెట్టి ఇస్తున్నారా పెన్షన్? కాలు లేదు అసలు నిలబడి కూడా కాలు లేదు. తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న థియేటర్ల బంద్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేసింది. విశాఖ దొండపర్తిలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సంక్షోభానికి కీలకంగా భావిస్తున్న సినిమా టికెట్ల రేట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలు, పైరసీలు, రెమ్యూనరేషన్లు, తినుబండారాల ధరల వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. స్మూత్ పాజిటివ్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ లేడీ కూడా కొన్ని రావటం ఏమిటంటే అన్నెసరీ మంచి జరగాలని కదా, ఎవరు బాగాలేదు, అందరూ అన్హ్యాపీగా ఉన్నారు. అందరికంటే ఎలా చేసుకున్నాం అంతే తప్పితే ఒకరిని ఇదిగా విన్ సిచ్యువేషన్ ఉందా, అంతేగాని ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు, అందరు సమానం. అందరూ ఇండస్ట్రీ బాగుపడాలి. ఎక్కువ జనాన్ని థియేటర్ తప్పించారు, దాన్ని ఎలా కట్ చేయాలి?
ఓకే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. సండే కానీ మండే గవర్నమెంట్కి లిస్ట్ పంపుతున్నాం. పంపేటప్పుడు ఆ కమిటీని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఇదమ్మా అది ఇప్పుడు రన్నింగ్ ఉన్న పర్సంటేజ్ విధానం వీటి మీద దాని మీద నిర్ణయం తీసుకోండి సార్. ఇది రెగ్యులర్గా జరిగే ఈసీ సార్. ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈసీలో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయటం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్ పంపించిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. అది ఓకే. ఏమి లేవు సార్. గవర్నమెంట్ దట్ ఈస్ జనరల్ డ్యూటీ. రొటీన్ దీంట్లో ఇంకా మళ్ళీ సెకండ్ థర్డ్స్ ఏమో లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతే. సుధాకర్ రెడ్డి ఉంటుంది. సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి
కాదు రమ్మన దామోన్ రమ్మన నువ్వు ఒక్కడే మాట్లాడు నువ్వు ఒక్కడే ఎవరు మాట్లాడు దామోన్ ఎక్కడ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో పాటు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. రెండు చేతులు చాపి చక్కగా కిందకు తెచ్చుకోండి. కిందకు వంగండి. కుర్చీలో కూర్చున్నట్లుగా, నీళ్ళ గోడ కుర్చీ వేస్తున్నట్లుగా నిదానంగా రైజ్. మళ్ళీ మరొకసారి వంగండి కుర్చీలో కూర్చున్న విధంగా. రైజ్. మరొకసారి డౌన్. రైజ్. ఓకే, రెండు చేతులు పక్కకు తెచ్చుకొని విశ్రాంతి. ఆసనం చాలా ఎక్సలెంట్ ఆసనం. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడేటువంటి ఆసనం. నిదానంగా రెండు చేతులు మీ పక్కగా కిందకు దించుతూ ఈ ఎడమ కాలు కిందకు దించి నిటారుగా మీ స్థానాలు. ఎడమ చేయి పైకి ఉండాలి. మీ తల తిప్పి మీ ఎడమ చేతి చివరిని చూసే ప్రయత్నం చేయాలి. త్రికోణాసనం. ఫ్లాంక్ మజిల్స్ ని స్ట్రెచ్ చేసేటువంటి మంచి ఆసనం. నిదానంగా పైకి లేవండి. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తెచ్చుకొని చేతులు చక్కగా ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంటూ ఎడమ కాలుని కొంచెం ఇట్లా టర్న్ చేసుకుంటూ ఎడమ వైపు తిప్పి ఎడమ చేతి వేళ్లతో ఎడమ కాలు వేళ్ళను తాకుతూ కుడి చేయి పైకి చక్కగా మీ తల తిప్పి మీ కుడి చేతి చివరిని చూసే ప్రయత్నం చేయండి. ఓకే, నేల కానించి చక్క తల ఇలా వాల్చి కాళ్ళను చాపి కాళ్ళకు చక్కగా రెండు చేతులు కిందకు పక్కకు తెచ్చుకోండి. రెండు కాళ్ళు ఒకదానికొకటి దగ్గర తెచ్చుకోండి. విశ్రాంతి. ఇప్పుడు అందరం కూడా నిలబడి చేసిన అసలు చేసేటువంటి ఓకే, రిలాక్స్. చక్కగా మీ చేతులు వదులుతూ మీ కాళ్ళను చాపి మళ్ళీ ఇది రెస్పిరేటరీ కెపాసిటీని చాలా ఇంప్రూవ్, మజిల్స్ యొక్క పెయిన్ కూడా చాలా రిలీఫ్ చేస్తుంది. నిదానంగా చేతులు రిలీజ్ చేస్తూ కుడి చెయ్యి ఎడమ చెయ్యి రిలీజ్ చేస్తూ అందరు కూడా తలను తిప్పి ముందుకు చూడండి. ఎడమ చెయ్యి ఎడమ వైపుకి తెచ్చుకోండి. కుడి చెయ్యి కుడి వైపుకి, కుడి కాలను చాపి చక్కగా రిలాక్స్. ఇది పొట్టలో ఉండేటువంటి పేగులను ఉత్తేజపరిచేటువంటి మంచి ఆసనం. నడుము ఛాతి బాగా ఉండేటువంటి ఎక్స్హేల్. రిలాక్స్. చిటికెన వేలు మరియు అనామిక వేలు ఉపయోగించండి. ముందుగా ఎడం వైపు గాలి పీల్చి కొంతకాలం కొన్ని సెకండ్స్ అందరూ కలిసి ఒకేసారి చేద్దాం. డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్. మళ్ళీ కుడి వైపుగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోండి దీర్ఘంగా. నెమ్మక నిటారుగా ఉండాలి. థండర్ బోల్ట్ పోస్చర్ అంటారు దీన్ని. వజ్రాసనం. చక్కగా ధ్యానం చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి ఆసనం ఇది. వెన్నెముక నిటారుగా ఉండాలి. అందరు కళ్ళు మూసుకొని మీ రెండు చేతులను మీ మోకాల పైన ఉంచుకోవాలి. మీ ఎరుకంతా కూడా మీ శరీరం పైన మాత్రమే ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఇన్హేల్, ఎక్స్హేల్. Inhale, exhale. ఓకే, ఇప్పుడు మనం అర్ధం
తెల్లారుజాము 4ంటికి ఒక గంట యోగా చేస్తానండి. అక్కడి నుంచి సైకిల్ ఎక్కి సైక్లింగ్ చేస్తాను. మళ్ళా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. ఇప్పటికి 21 కిలోమీటర్లు గంట 56 నిమిషాలు ఫినిష్ చేస్తాను. నా వయసు 80 సంవత్సరాలు. రేపు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. రేపు ఎల్బి ప్రసాద్ గారి కాంపిటీషన్ ఉంది, దాంట్లో వాళ్ళు పాల్గొంటాను. నేను హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్నాను. నా బాడీని కూడా హాస్పిటల్కి రాసేసాను. రోజు కంటిన్యూ సైక్లింగు, రన్నింగు, యోగా ఇవి 2 ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆరోగ్యంగా బతకాలంటే నన్ను ఆచరించాలి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో BRTS మన విజయవాడలో సిటీలో 11వ రోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో దీంట్లో రైతులందరూ కూడా అంటే ఈరోజు ఏదో రైతులైతే వచ్చారు కానీ బట్ ప్రతి గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రాక్టీసు ప్రతి గ్రామంలో కూడా చేయగలిగితే, ఇది కంటిన్యూ చేయగలిగితే, ఎప్పుడైతే 2015లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి చాలా కంట్రీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన దగ్గర మన డే టు డే లైఫ్లో ఇది ఒక పార్ట్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము మోర్ అండ్ మోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ బట్ ప్రాణాయామము మరియు ధ్యానము ఏదైతే ఉందో మెడిటేషను అది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దానిని మనం అందరం కూడా ప్రజలకందరికీ నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు రిక్వెస్ట్ మేరకు ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పర్టికులర్ డే ఎలా అయితే మన విశాఖపట్నంలో జరుగుతుందో అదేవిధంగా మన విజయవాడలో కూడా మన కలెక్టర్ అండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగాలనుకొని చెప్పేసి ఇది సస్టైన్ కావాలనుకొని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై 7 పదుల వయసులోనూ సెక్షువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేశాడో ప్రబుద్ధుడు. అతని వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రుల అప్రమత్తంతో ప్రమాదం నుండి బయటపడింది బాలిక. 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాల పీటీ మాస్టర్గా పనిచేసిన దేవేంద్రరావు అప్పట్లో కూడా మహిళల టీచర్లను వేధించాడని ఆలస్యంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్న ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఫోక్సో కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని తెలిపారు. ఉయ్యూరులోని ఆటో వాలాలు నడి రోడ్డుపై కొట్లాటకు దిగారు. స్థానిక 4 రోడ్ల కూడలిలో ఆటో డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. నడి రోడ్డుపై ఆటోలు ఆపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. పట్టపగలు 2 డ్రైవర్లు కొట్లాటకు దిగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రక్తం వచ్చేలా పిడిగుద్దులు గుద్దుకుంటున్న కనుచూపు మేరలో పోలీసులు కనిపించకపోవడం గమనార్హం.
నన్ను ఎందుకు కొట్టాడు చెప్పాను, రుజువు చెప్పించు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు మే 31వ తేదీ తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2వ డివిజన్ గురదల కుమ్మరి బజార్ నందు లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం శుభపరిణామమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్లు పెంపుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. అందరికీ నమస్కారం. మొదటగా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువ నాయకులు, యువగల నిర్మాత శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఈ అవకాశం కల్పించిన మరి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నేను ఈ రోజున ఈ స్థానంలో ఉండడానికి ముఖ్యంగా నా రాజకీయ గురువు మరి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలని ఇచ్చింది. అందులో ముఖ్యమైనది ఈ వృద్ధుల పెన్షన్. మరి వృద్ధుల పెన్షన్ ఎంత ముఖ్యమైందంటే ప్రతి అమ్మమ్మ తాతయ్య ఆర్థికంగా ఎదగటానికి, ఆర్థికంగా వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవటానికి, ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా వాళ్ళకి ఉండే కనీస సౌకర్యాలు అంటే వాళ్ళకి మందులుగా కానీ వాళ్ళకి ఉండే అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవటానికి ఇది ఎంతో ముఖ్యంగా ఉన్నది. పూర్వకాలంలో చూసాం ప్రతి తల్లిదండ్రులు అంటే వృద్ధులు పిల్లల మీద ఆధారపడేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం కూడా చేత్కారాలకి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గమనించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వృద్ధాప్య పెన్షన్, దానికి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని పేరు పెట్టాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల మందికి పెన్షన్లు ఇస్తున్నారు, లక్షల మందికి పెన్షన్లు మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి ఇంట్లో ఉండే వృద్ధులకి ఒక ఆర్థిక భరోసా. అంటే వాళ్ళకి ఈ రకంగా పెన్షన్ ఇవ్వటం వల్ల వాళ్ళకొక గౌరవం, వాళ్ళకొక ధైర్యం. ఎందుకంటే మనం ఎవరిని కూడా చేయి చేప అడగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొడుకుని కానీ కోళ్ళని కానీ కూతురిని కానీ అల్లుని కానీ అడగాల్సిన అవసరం లేదు. కనీస అవసరాలు మందులుగా కానీ లేకపోతే వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఖర్చులకు కానీ ఈ పెన్షన్ ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళని ఆర్థికంగా కొంచెం బలవంతంగా చేసుకుంటూ వచ్చింది. ఇటువంటి పెన్షన్లు ఇవ్వటం వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానీ ఒక భరోసా ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఈ పథకాల్లో అన్నిటిని కూడా ఆస్వాదిస్తూ ప్రభుత్వం మీద మంచి నమ్మకంతో ఉంటారు. అలాగే ఈ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు మరి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. విజయవాడ శాతివాహన కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్కు గురయ్యారు. 100 కోట్ల విలువైన ఆస్తులున్న ఆ కాలేజీ ప్రాంతంపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ వంకలపాడు శ్రీనివాస్ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. బందర్ రోడ్డు వద్ద శ్రీనివాస్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో విజయవాడ సిపికి డి అడ్రస్ మాల్ యజమాని శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీసులకు సిపి సమాచారం అందించారు. వెంటనే స్థానిక సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు శ్రీనివాస్ను కిడ్నాప్ అయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒడిశా విజిలెన్స్ అధికారుల వలలో అవినీతి తిమింగలం చిక్కింది. చీఫ్ ఇంజనీర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైకుంఠనాథ్కు సంపాదనకు మించి ఆస్తులున్నాయని అతని ఇంటిపై దాడులు చేశారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలిసి ఫ్లాట్ నుండి నగదు బయటకు విసిరేశాడు వైకుంఠనాథ్. ఇంట్లోకి వెళ్లి చూడగా సుమారు 2 కోట్ల నగదు, బంగారం పట్టుబడ్డాయి. గుట్టలుగా ఉన్న నగదును చూసి ఆశ్చర్యపోయి అతనిపై అక్రమ సంపాదన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ పథకాల్లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గుణబాబు గౌరీనగర్, తుమ్మడిపాలెం, సుభాష్ నగర్ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. డయాగ్నోజ్ అవ్వలేదా అంటే వరల్డ్ వైడ్ మెడిసిన్ లేదు దానికి మొత్తం అంటే కంప్లీట్గా బాడీ ఒక్కరితో ప్యారేజ్ అయిపోతుంది, మాట్లాడలేదు, ఫీడింగ్ ట్యూబ్ తినలేదు. అదే 15,000 పెన్షన్ కోసమే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా లేదు సార్, గవర్నమెంట్ దగ్గరే. కానీ వాళ్ళ అమ్మగారు కూడా పెరాలసిస్ ఒక 8 years బ్యాక్ వచ్చింది. స్కూల్కి వచ్చి ఆవిడ కొంచెం అంటే నడవగలరు కానీ ఆవిడ కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేవాడు. ఇప్పుడు దీనికి అడికెళ్ళి ఉంది కదా, వీళ్ళు ఒకసారి డిఎంహెచ్ పంపించండి. ఇలాంటి కేసు ఉన్నాయి సార్, నాకు ఆ కమిటీకి ఇవ్వాలి, ఎవరో ఒకరు నోట్ చేసుకోండి, తీసుకొని సార్ 15,000 ఎలిజిబులే. వాయిస్ కూడా చాలా వరకు కళ్ళే బ్లీచ్ చేస్తాను, నా వరకే అర్థం ఎవరికి అర్థం
హృదయం వ్యాధిలా ఉంది. ఎక్కడ చూపించారు? సిఎంసి వెల్లూరు, హైదరాబాద్ వెల్లూరు తీసుకెళ్ళావా? పెన్షన్ ఇవ్వడం జరిగింది. మన కృత నాయకులు మన ఎమ్మెల్యే గణపతి గారు మన గౌరీనగర్ ప్రాంతానికి వచ్చేశారు. మన అర్హులైన వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు మంగమ్మ గారికి గణపతి గారి చేతుల మీదుగా నేరుగా వారికి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మన గౌరీనగర్ ప్రాంతానికి మెడికేషన్ మందులే వాడుతున్నాడా? మందులు ఇస్తారా? పడుకోలే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. పాయకరావుపేటలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. సినీ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సినీ పెద్దలు. త్వరలో కమిటీ ప్రకటించి ప్రభుత్వానికి వెల్లడిస్తామన్న నిర్మాత సి కళ్యాణ్. ఏడు పదుల వయసులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు చేసిన వృద్ధ మాస్టారు. ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్న మచిలీపట్నం పోలీసులు. ఒడిశా విజిలెన్స్ అధికారుల వలలో చిక్కిన భారీ అవినీతి తిమింగలం. చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ ఇంట్లో లెక్కకు మించి నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ.